శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ రోజు కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోకముడిచింది. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారు. చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారు. తమ ధనదాహం దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చర్చకు రమ్మంటే తిరిగి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు. మాకు లీగల్ నోటీసులు ఇవ్వటం హాస్యాస్పదం. చంద్రబాబు ఎందుకు చర్చకు రావటం లేదు? ధనదాహం కోసం, మీ హెరిటేజ్ స్వలాభం కోసం లో ఉన్న మీ సంబంధాలు బయటికి వస్తాయని భయపడుతున్నారు. మేం చెప్పింది వాస్తవం కాదా? దేవదేవుడి ప్రసాదంపై ఎన్ని నిందలు వేశారు? ఇది మహాపాపం కాదా? ప్రభుత్వం తోకముడిచి ఏదైతే ఆ దేవదేవుడి మీద ఆ ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులు అపోహ వేసి దోపిడీకి నడుం బిగించారు, నడుం కట్టారు. దాన్ని చర్చించడానికి రమ్మంటే ఈరోజు కూడా ఏదో వారికి వచ్చిన కుంటి సాకుల్ని విషయ పరిజ్ఞానం లేకుండా మభ్యపెడుతూ ఇవాళ సభలో ఉన్న గందరగోళం సృష్టించి వాయిదా వేయడానికి కారణమయ్యారు. మేము గత 3-4 రోజులుగా ఒకటే చెప్తున్నాం. కోట్లాది మందికి సంబంధించిన అంశం, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం, దేవదేవుడికి సంబంధించిన అంశం, వారి ఆ ప్రసాదం పైన మీరు నిందలు వేసి ప్రసాదంలో కొవ్వు ఉందని, యానిమల్ ఫ్యాట్ ఉందని అపాదు తీసుకొచ్చి మీ ధనదాహం కోసం, మీ దోపిడీ కోసం ఈ కార్యక్రమం చేయడం అనేది సమంజసం కాదు. దాన్ని రాజకీయాలు ఉపయోగించుకోవడం మంచి సాంప్రదాయం కాదని చెప్పి మేము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. కాదని చెప్పని వారు వాదించి ఈరోజు చర్చకి రమ్మంటే చర్చకి రాకుండా తిరిగి పైపెచ్చు మమ్మల్ని బెదిరించే ధోరణిలో మాకు వచ్చి లీగల్ నోటీసుల్ని మరి వారు పంపించడం అనేది చాలా హాస్యాస్పదం. సరే, అవన్నీ తర్వాత చూద్దాం. కానీ చర్చకి ఎందుకు రావట్లేదు? మరి నిజంగా మీరు ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు కొన్ని అలిగేషన్స్ చేసినప్పుడు కొందరి మీద మీరు మాట్లాడినప్పుడు, దేవదేవుడి ప్రసాదంపై మీ తాలూకు అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు, దాని నుంచి ఆ ప్రసాదంకి శాంటిటీకే ఇబ్బంది వచ్చిన నేపథ్యంలో దాని మీద చర్చ జరగాలని కోరుకుంటుంటే చర్చకి రాకుండా మీ ధనదాహం కోసం మీ సంస్థ అయిన మీ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ తాలూకా స్వలాభం కోసం ఆ సంస్థ పేరు చెప్పి మీ సంపాదన కోసం ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థతో మీకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు ఎక్కడ బయటకు వస్తాయనో, వాటితో పాటు ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల తాలూకా విషయాలు ఎక్కడ బయటకు వస్తాయనో మీరు వచ్చి చర్చకు వచ్చి మీరు రావట్లేదు. ఇది వాస్తవం కాదా? చెప్పండి. ఎంత మాట్లాడారండి? ఎన్ని మాట్లాడారండి? ఆ దేవదేవుడి ప్రసాదం పైన ఎన్ని నిందలేశారండి? ఇది ధర్మం అండి? ఇది మేము మొదటి నుంచి ఒకటే చెప్పుకొస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవాలయం. ఆ భగవంతుని దయచేసి వీధిలోకి తీసుకురావద్దు. ఏమైనా తప్పు జరిగితే మీరు విచారణ చేసుకొని మీరు దాని మీద విచారణ జరుపుకోండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుకోండి. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఏం చెప్తాయి? ఫస్ట్ నుంచి మేము చెప్పుకొస్తాం. మేము చెప్పిన మాటనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని ఏదైతే చెప్పామో దాన్ని వారు కూడా సమర్థించారు.
సంబంధించిన సిట్ కూడా వేశారు సిబిఐతో. వారు ఫైండింగ్స్ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ దందాహం కోసం ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మేము రియాక్ట్ అయ్యాం. ఏంటి అసలు లోపా గారి ఏమిటి వ్యవహారం తీస్తే వాస్తవాలను బయటపడ్డాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థతో హెరిటేజ్కున్న ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో, దీన్ని చీకటి ఒప్పందం అన్నాను, ఇప్పుడు చీకటి కూడా కాదు, ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులు వారికున్న ధనదానంతో ఈ అకృత్యాలకు పాల్పడ్డారు. ఇది వాస్తవం. కాకపోతే చర్చించండి. సరే, మీరు వేసిన రెగ్యులర్ కోర్టులు అవి చూసుకుందాం, చర్చించండి. ఎంత మహాపాపం అండి, ఎంత ఇదండి, ఎంత నీతిమంతులాగా ఎంత నాకు నచ్చండి. ఆయన నిజమని నేను నమ్మానండి. ఇదే ఈ పరిస్థితి కరెక్ట్ కాదు కదండి. ఒక అత్యున్నత స్థానంలో ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, వారితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారితో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ కలిసి ముఖ్యమంత్రిగా ఆ దేవదేవుడిపై లక్షలాది మంది మనోభావాల్ని దెబ్బతగిలేటట్లు మాట్లాడి, చేసిన తప్పు వాళ్ళు, చేసిన పాపం వాళ్ళు, చేసిన కార్యక్రమం వాళ్ళు తిరిగి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసుకొని చేయడం అనేది ఎంతవరకు సంబంధించిన రాష్ట్ర ప్రజలారా చూస్తున్న వారు మీ అందరూ ఆలోచన చేయండి. ఏది వాస్తవం ఏమో, ఏది వాస్తవం ఎందుకు నిన్న అడిగారు. సాక్ష్యాలు ఉండి చర్చ రావడం ఏంటండి? చర్చ చేస్తే సాక్ష్యాలు వస్తాయి. చర్చ చేసినప్పుడు సాక్ష్యాలు అడగండి. ఇవి ఉన్నాయి ప్రాథమిక సాక్ష్యాలు, ఇవి ఇంకా ఇంత ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్నున్నాయి. వీళ్ళు చేసిన అగత్యాలు, వీళ్ళు చేసిన ఆ దేవస్థానం అగత్యాలు అని. నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను రోజున టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఎలా అయితే ఇంద్రాపూర్ సంస్థకి, హెరిటేజ్కి ఏదో వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చారంటే అర్థం ఉంది. ఏమని? అది మా ప్లాంట్ కాదు, అది మా కో ప్లాంటు లేదా కో జనరేషను అనేది చెప్పుకున్నారంటే వాళ్ళు హెరిటేజ్ దానికి సమాధానం చెప్తాం. అసలు టీడీపీ మస్తులకి టీటీడీ చైర్మన్ వివరణ ఇవ్వడం ఏంటి? టీటీడీ ఒకట? అదే ఇక్కడ ఉన్న లోపం. చైర్మన్ గారు, మీరు టీటీడీ చైర్మన్, ఇప్పుడు మీరు టీడీపీ పార్టీకి చైర్మన్ కాదు. అది మాట్లాడి తెలిస్తే ఆ టీటీడీ రాజీనామా చేసి మీరు బయట మాట్లాడండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే మీరు నా పేరు పెట్టి మీరు మాట్లాడారు, అందుకే మీ పేరు పెట్టి చెప్తున్నాను ఇవాళ. అప్పుడు మీ పార్టీ వ్యవహారం ఏంటో, లేకపోతే బిఆర్ నాయుడు గారి వ్యవహారం ఏంటో, లేకపోతే ఆ సంగతి ఏంటో మీరు చెప్పేదాన్ని వివరణ మేము ఇస్తాం. కానీ టీటీడీ చైర్మన్గా దానికి ఉన్న ఔన్నత్యాన్ని మీరు చేయకండి. దురదృష్టం, ఇలాంటి వ్యక్తులు వచ్చి అక్కడ చైర్మన్గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం. ఇప్పటికైనా కట్టిపెట్టండి. లేదు మీరు చెప్తాను చెప్పండి, నాకు అభ్యంతరంలే. బయటకు వచ్చి అక్కడ ఉన్నప్పుడు దాని పవిత్రత కాపాడడానికి, దాని ఔన్నత్యాన్ని కాపాడడానికి దెర్ ఇస్ లిమిట్స్. ఆ లిమిట్లో
దయచేసి ఉండండి. ఎందుకంటే నేను నేను ఈ దేశం ఈ రాష్ట్రంలో పౌరుడిగా ఆ దేవదేవుడి తాలూకా ఒక భక్తుడిగా ఒక సాంప్రదాయ విలువ ఇచ్చే మనిషిగా నేను చెప్తున్నాను. ఇంకోసారి మళ్ళీ ఇలాంటి వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను వద్దానులే. ఎప్పుడు మీరు బయటకు వచ్చి అది నేను కోరుతుంది. రాష్ట్ర ప్రజలందరినీ ద్వారా అడుగుతున్నాను. చెప్పండి ఏంటిది? ఏమిటి అచ్చాడిగా అంటారు? ఇంద్రపూర్ సంస్థకి మాకు అనేది మనం చూపెట్టాను కదా. ఏమని మళ్ళీ చూపెడుతున్నాను. ఇదిగో ఇదిగో హెరిటేజ్ది, ఇది హెరిటేజ్ది. హెరిటేజ్ వెబ్సైట్ నుంచి ఓ 10 రోజుల కిందతో సరిగ్గా సబ్జెక్ట్ కరెక్షన్ నేను మొన్న మారమన్నాను, ఇప్పుడు 10 రోజులు అంటాను, లేదు 3 రోజులు ఏదో లేదు. ఈ చర్చ ప్రారంభమై ఉంటుంది. అంతకుముందు ఉన్న హెరిటేజ్లో ఉంది. ఇది 17. ఇగో బ్రాండ్ నేము ఇది ఇందాపూర్ సంస్థ. ఈ 17 ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీస్, హెరిటేజ్తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇదిగో ఇందులో 17. ఈ 17 నేను మనం చూపెట్టింది. ఇదిగో హెరిటేజ్ మేడం గారి ఫోటో, ఇందాపూరు. ఈ 17 చూపెట్టాం. తర్వాత వాళ్ళ పార్టీ వివరణ అని చెప్పి కాదు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కాదు, ఇది ఏమన్నారండి? ఇది కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అన్నారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ అని తర్వాతని ఇప్పుడు వచ్చి ఇగో పెట్టారు. ఇగో 2 మ్యానుఫ్యాక్చరింగ్ పోయి ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. ఫస్ట్ వెబ్సైట్లో ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్. మీరు వచ్చి మాట్లాడుతున్నారు దేయాలు వేదాలు బోధిస్తున్నట్లు. ఆసుపత్రి చూడండి, మీరు ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ 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 సహచరులు ఉంటారు. వాళ్ళని వెబ్సైట్లోకి వెళ్ళి చూడమనండి. నేను చెప్పిన అవాస్తవ ఒకసారి చెక్ చేయండి. తప్ప అని చూడండి. వచ్చి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్లో నాకు అందలేదు. అందినప్పుడు చెప్తాను, దాని గురించి మాట్లాడతాను. కానీ ప్రాథమికంగా ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. మీ మీడియా మిత్రులు కొందరు నాకు అది పంపించారు కొన్ని పాయింట్స్. అందులో వచ్చే పాయింట్ ఏముందంటే అంటే నోటీసులో ఉన్నదని అని చెప్పేది నేషనల్గా దేశంలోనే ఎన్నో రివార్డులు పొందిన సంస్థ. దాని మీద మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పన్నారు. అవును, ఎస్, రివార్డు అండి. ఏంటి అవార్డులు ఏంటి? కేరళ ప్రభుత్వం వచ్చి దీన్ని బ్యాన్ చేసినట్టు ఇది అవార్డు. బ్రహ్మాండం. ఎన్నో అవార్డులు. ఇదేంటి? ఎక్కడిది? మన హర్యానా గవర్నమెంట్ ₹1,00,000 ఫైన్, క్వాలిటీ ఫైన్ చెక్కి ఫైన్ వేస్తే ఆ ఫైన్ వచ్చి మేము కడతామని చెప్పని ఇచ్చిన రసీట్, ఇది ఇచ్చింది రసీట్, అడ్మిట్ అయిన కాగితం. ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చాము? మాది కాదు, ఇగో హెరిటేజ్ సంస్థ వెబ్సైట్లో. ఇవి రివార్డులు. వీళ్ళకి వచ్చంటే నేను వచ్చి చెప్పాలంట. అవార్డులు పొందిన సంస్థ ఇది, రివార్డులు పొందిన సంస్థ. మేము వచ్చి చెప్పాలంట. సిగ్గుపోవాలా? సరే, ఏదేమి ఇప్పటికి ఇవన్నీ సైట్ ట్రాక్ కానీ ఇవన్నీ ఏంటి మాకు కావాల్సింది? శాసనమండలిలో బిజినెస్ జరగాలి. ఏదైతే ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు. బడ్జెట్ మీద జరగాలి. సైమిల్టేనియస్గా ఆ దేవదేవుడి మీద
వేసే నిందలు అపనిందలు కోట్లాది మంది మనోభావాలకి దెబ్బ తగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దానికి సప్లై చేసిన ఇందాపూరు ఇటు సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజలారా మీరే న్యాయ నేతలు. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారో, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు అని. ఈ అవార్డులు తెచ్చిన నాకు వచ్చి చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి ఎపాలి చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు. 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో? మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలు వేసుకోండి. తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు. ఇది ప్రజా సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు. ప్రజలకు తెలియాలి వివరణ. వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా? ఏం చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? దాని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపూర్తో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్. అది ఆ నెయ్యి ప్యాకెట్, చీజ్ ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే. అడిగి అది చూపెట్టాను మీకు. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి? అదే అంటాను కదా సార్. మీరు వచ్చి దాని కొల్లి రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంది ధనదానం ఏదవుతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు. మీరు మాట్లాడుతుంది ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రసాదంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల, వీరి దందానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేటు పెరిగిందా, షేర్ రేటు తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అవి మాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో ఔన్నత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేనేమి షేర్ మార్కెట్లు, వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు. మాకు సంబంధం లేదు కూడా. నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండేది.
అమాంతం 700 కోట్లకి అయిపోయింది, 700 వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే 700 ఎందుకు వెళ్ళిపోయింది? రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? దేనికి? నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాం, నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔచిత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో వాటిని నివృత్తి చేయడానికి నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ మేము మాట్లాడుతున్నాం. మేము పార్టీలో మేము చర్చించుకుని ఈ అంశం తప్ప ఈ షేర్ మార్కెట్లు ఇటు అప్రస్తుతం మాకు. ఇవన్నీ వాళ్ళకి కావాలి, మంత్రిగా నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన, మాది ఆలోచన కాదు. ఓకేనా? ఇంకేముందా? ఏటీఎం ఎవరికి క్షమాపణ? ఎవరికి క్షమాపణ? మీకు తెలుసో తెలీదో? 2021 సంవత్సరం అనుకుంటా, ఐ థింక్ సంవత్సరం, రామోజీరావు గారు చనిపోయిన స్వర్గీయ ఈనాడు పత్రిక నాకు వచ్చి ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఇచ్చింది. దానికే దిక్కులేదు, దీనికే ఉంటుంది. 3 సంవత్సరాల కింద మీద పడ్డారు, తర్వాత ఇతర చేసుకున్నారు వాళ్ళే. ఇది వాస్తవం. అడగండి, ఇక్కడ ఈనాడు పేపర్లో ఉన్నారా? ఈనాడు వాళ్ళు మీ వాళ్ళని అడగండి, చెప్తారు. ఇచ్చారు కదా, ఇచ్చి ఇతర చేసుకుని అడగండి. ఎందుకంటే మేము నిబద్ధతగా ఎవరి మీద బురద మీరు తుడుచుకోవాలని, లేదా ఎవరి మీద రాయిసి మీరు వచ్చి దాన్ని తుడుచుకోండి అని చెప్పే తత్వం కాదు. వాస్తవం ఉంటే మాట్లాడతాం, వాస్తవాన్ని చెప్తాం, వాస్తవాన్ని ప్రజల్ని పరిశీలించమంటాం, ప్రజలు న్యాయం తెలుసుకుంటారు. ఇది